Hello, grapplers. Welcome to another episode of our free machine learning series in Telugu. And ఈ రోజు ఈ వీడియోలో అయితే బేసిక్ బట్ yet వెరీ ఫండమెంటల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేటువంటి వేరియబుల్స్ అండ్ కమెంట్స్ ఇన్ పైథాన్ గురించి అయితే చూడబోతున్నాం. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యుల్ మాస్టర్ సో మన వేరియబుల్ని మనం ఎలా నేమ్ చేయాలి అండ్ కామన్ పిట్ఫాల్స్ ఏమేమి ఉంటాయి అండ్ కమెంట్స్ అసలు మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్పి ఈ డౌట్స్ అన్ని కూడా మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్లీ అసలు వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ వేరియబుల్స్ అసలు ఎందుకు కావాలి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మీరు రోజు యూజ్ చేసే అప్లికేషన్స్ అనేటువంటి ఫ్లిప్కార్ట్ అయినా, అమెజాన్ అయినా, హాట్స్టార్ అయినా, నెట్ఫ్లిక్స్ అయినా మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటుంది. లైక్ యువర్ ఫుల్ నేమ్, యువర్ అడ్రస్, యువర్ ఏజ్, యువర్ ఈమెయిల్, యువర్ ఫోన్ నెంబర్. సో ఇవన్నీ తీసుకొని వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటుంది. సో వేరియబుల్స్ ఫర్గెట్ అబౌట్ వేరియబుల్స్ ఎక్కడో ఒక చోట స్టోర్ చేసుకుంటుంది. అండ్ మనకి అప్లికేషన్లో ఇంకొక చోట అవి కావాలి అంటే మళ్ళీ మళ్ళీ అది మిమ్మల్ని అడగదు. సో అదే తెచ్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైనా బుక్ చేయాలి, ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి, మీరు ఆల్రెడీ మీ డీటెయిల్స్ అంతా ముందే ఎంటర్ చేసేసారు. సో మీరు అది బుక్ చేసిన తర్వాత మీకు ఇన్వాయిస్లో మీ డీటెయిల్స్ అంతా కూడా కనిపిస్తుంది. సో మీరు ప్రతిసారి ప్రోడక్ట్ని పర్చేస్ చేసేటప్పుడు మీ నేమ్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ ఆర్ మీ అడ్రస్ కానీ మీరు ప్రతిసారి అయితే ఇవ్వరు. సో మీరు 100 టైమ్స్ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా దాని దగ్గర స్టోర్ అయినటువంటి డీటెయిల్స్ నుంచి ఆ డేటా తెచ్చుకొని అది ప్రింట్ చేసుకుంటుంది, అది యూజ్ చేసుకుంటుంది. అండ్ అది ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే అక్కడే మన వేరియబుల్స్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఒక ప్రోగ్రామ్ రాస్తాం, మనం కూడా యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకుంటాం. ఆ డేటా నేను ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? సింపుల్, నా కంప్యూటర్లో ఉన్నటువంటి టెంపరరీ స్టోరేజ్ అనేటువంటి ర్యామ్లో స్టోర్ చేస్తున్నా. ఓకే, ఆ స్టోరేజ్ లొకేషన్కి నేను ఇచ్చే పేరే వేరియబుల్ నేమ్. సో ఆ ఏదైతే మనం లొకేషన్లో స్టోర్ చేస్తున్నామో ఆ స్టోరేజ్కి మనం ఇచ్చే పేరుని వేరియబుల్ నేమ్ అంటాం అండ్ దాన్నే వేరియబుల్స్ అంటాం. సో వాల్యూని మనం స్టోర్ చేస్తున్నాం కదా స్టోరేజ్ లొకేషన్లో, అది కూడా టెంపరీగా ఉండేది. ఎందుకు టెంపరీ అంటున్నామంటే అది నీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మాత్రమే స్టోర్ అవుతుంది. వన్స్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అవ్వగానే అది వానిష్ అయిపోతుంది. సో వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ కంటైనర్స్ దట్ హోల్డ్ డేటా. ఓకే, అండ్ ఈ కంటైనర్స్ని యూ కెన్ యూస్ టు స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నువ్వు దీంట్లో ఎలాంటి డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అది నేమ్ అన్న అవ్వచ్చు, నంబర్స్ అవ్వచ్చు ఆర్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ కూడా అవ్వచ్చు. ఓకే, సింపుల్గా వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ ద నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్ వేర్ వీ కెన్ హోల్డ్ ఎ వాల్యూ టెంపరీలీ ఇన్ ఆర్ మెమరీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ వేరియబుల్. ఓకే, అండ్ ఇంకా ఎగ్జాంపుల్ చూడాలంటే ఇప్పుడు మీకు కిచెన్ ఉంటుంది. సో కిచెన్లో ఎలాగైతే మనం ప్రతిదీ కూడా ఒక బాక్సెస్లో స్టోర్ చేసి కంటైనర్స్లో స్టోర్ చేసి ఉంటామో అండ్ ప్రతి కంటైనర్ కనుక మనం నేమ్ కానీ ఇచ్చాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ కంటైనర్కి షుగర్ అని చెప్పి ఒక లేబుల్ వేసి అండ్ సాల్ట్ దానికి సాల్ట్ అని చెప్పి ఒక లేబుల్ వేసి ఆర్ ఆయిల్కి ఆయిల్ కంటైనర్కి ఒక ఆయిల్ అని చెప్పి మనం ఎలా అయితే స్టోర్ చేసి లేబుల్ వేస్తామో అది ఎందుకు మనకి అలాగే ఆ లేబుల్స్ ఎందుకు కావాలంటే నెక్స్ట్ టైం నువ్వు దాన్ని కావాలి అంటే నువ్వు సింపుల్గా దాని పేరు చూసి ఓకే ఇది షుగర్ అని చెప్పి తీసేసుకుంటావు, ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్స్. ఇన్ ద సేమ్ వే నీ యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకుంటావు, ఆ డేటాను వేరియబుల్స్లో స్టోర్ చేస్తావు, దానికి ఒక పేరు ఇస్తావు, ఆ లొకేషన్కి ఒక పేరు ఇస్తావు. దట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్. అండ్ వేరియబుల్ అన్నాం అంటే అది ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది. నువ్వు ఒక వాల్యూ ఇప్పుడు ఇచ్చావు, సో ప్రోగ్రామ్లో నీకు ఆ వాల్యూ నువ్వు మళ్ళీ మార్చుకోవచ్చు. సో ఒకసారి మనం ఇచ్చాం కదా అని చెప్పి దాన్ని మార్చకుండా అయితే ఉండలేం. యూ కెన్ చేంజ్ ఇట్ అక్రాస్ యువర్ ప్రోగ్రామ్. ఓకే, దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ వేరియబుల్స్. అలా మార్చకూడదు అంటే మనం కాన్స్టెంట్స్ని యూజ్ చేయొచ్చు, విచ్ విల్ లర్న్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, సో ఆ డేటాను స్టోర్ చేసుకున్నట్టు మనం యూజ్ చేసే కంటైనర్స్ని వీ కాల్ ఇట్ యాజ్ వేరియబుల్స్. అండ్ ఆ డేటా అనేది ఏదన్నా అవ్వచ్చు, ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 24 అంట. సో ఇప్పుడు ఏజ్ అనే వేరియబుల్లో, ఏజ్ అనే కంటైనర్లో ఈ 24 వాల్యూ అయితే స్టోర్ అయింది. ఇదంతా ఎక్కడ స్టోర్ అయింది? మన కంప్యూటర్లో ఉండే టెంపరీ స్టోరేజ్ అనేటువంటి ర్యామ్లో స్టోర్ అయింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలి. సింపుల్గా నేను ప్రింట్ 24 అని చెప్పి ప్రింట్ చేసేదానికంటే కూడా ఇప్పుడు నేను దీన్ని వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఇక్కడ నేను ఏజ్ అని చెప్పి ప్రింట్ చేస్తే నాకు 24 ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్ ప్లస్ 1 అని చెప్తా. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ప్రింట్ చేస్తా. సో ఏజ్ని మళ్ళీ ప్రింట్ చేస్తా. ఇప్పుడు వాల్యూ అనేది చేంజ్ అయి ఉంటుంది. సో 24 ఫస్ట్ అండ్ నెక్స్ట్ లైన్లో 25 ప్రింట్ అయింది. సో ఇక్కడ మనం వాల్యూ మార్చాం. సో దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్
వేరియబుల్. ఓకే. సో వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ కంటైనర్స్. సింపుల్గా అవి కంటైనర్స్, వాటిలో మనం వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ మనం ఇది మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతామా అంటే నో, యూ కెన్ స్టోర్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈశ్వర్ అని చెప్పి స్టోర్ చేస్తా. ఓకే. సో ఇది తీసేద్దాం. ఇది తీసేసి ఇప్పుడు రన్ చేస్తే నాకు ఈశ్వర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. యూ కెన్ స్టోర్ ఎనీథింగ్. నంబర్ స్టోర్ చేసుకోవచ్చు, ఈ స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ పేర్లన్నీ కూడా మనం స్ట్రింగ్స్ అంటాం. సో వాటిని స్టోర్ చేసుకోవచ్చు, ఈవెన్ ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆఫ్ యువర్ చాయిస్. అండ్ అది మనం అవి ఏమేమి టైప్స్ అని చెప్పి నెక్స్ట్ వీడియోలో, లైక్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ అని చెప్పి నెక్స్ట్ వీడియో వస్తుంది, దానిలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. అండ్ హియర్ కమ్స్ కమెంట్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కనుక గమనిస్తే మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి? దీంట్లో 5 లైన్స్ ఉంది ప్రోగ్రామ్ అనేది. ఓకే. ఇఫ్ యూ ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్. సో ఇక్కడ కరెక్ట్గా 5 లైన్స్ ఉంది. బట్ నేను ప్రోగ్రామ్ రన్ చేశా, నాకు ఓన్లీ ఈశ్వర్ మాత్రమే ప్రింట్ అయింది. ఓకే, ఇది వేరియబుల్ ప్రింట్ అవ్వదు. అండ్ ఇది ప్రింట్ అని చెప్పి మనం ఇక్కడే ఈ లైన్ యూస్ చేసుకుని మనం ప్రింట్ చేస్తున్నాం. వాట్ అబౌట్ దీస్ లైన్స్? ఈ హ్యాష్ ట్యాగ్ ఉంది కదా, ఈ హ్యాష్ ట్యాగ్ ఉన్న లైన్స్ ఏంటి, ఈ హ్యాష్ ట్యాగ్ ఉన్నటువంటి లైన్స్ ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో దోస్ ఆర్ నథింగ్ బట్ కమెంట్స్. సో ఇప్పుడు నువ్వు కోడ్ రాసావు, ఆ కోడ్ నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా అంటే నో. నీ ప్లేస్లో ఇంకొక డెవలపర్ వచ్చి మళ్ళీ అదే కోడ్ని వాడు చదువుతాడు, దాన్నే వాడు మాడిఫై చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? తనకు అర్థం కాకపోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూస్ కమెంట్స్. కమెంట్స్ ఆర్ నథింగ్ బట్, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే, మన కోడ్ని మన వేరియబుల్స్ అనేది ఫంక్షనల్ చేస్తుంది, వేరాస్ కమెంట్స్ అనేది అండర్స్టాండబుల్ చేస్తుంది. సో మన కోడ్ని మనకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. సో ఏ కమెంట్ ఈజ్ ఇట్ ఈస్ లైక్ నోట్ టు యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే. సో నీ ప్లేస్లో ఇంకెవరు చదువుతున్నా కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు కోడ్ని అది అండర్స్టాండ్ చేస్తుంది. ఓకే. అండ్ పైథాన్ ఇగ్నోర్స్ కమెంట్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. సో కమెంట్స్ ఆర్ ప్యూర్లీ ఫర్ హ్యూమన్స్ అనమాట. ఇక మీరు సింపుల్గా ఇక్కడే అర్థమైపోయింది. సో పైథాన్ దో ఈ హ్యాష్ట్యాగ్ ఉందా, డన్, నాకు ఇది వద్దు, నేను ఇది ఎగ్జిక్యూట్ చేయను. సో ఇది కమెంటా, ఓకే డన్, నేను ఎగ్జిక్యూట్ చేయను. సో ఎక్కడెక్కడ కమెంట్స్ ఉంటే అక్కడ దాని ఎగ్జిక్యూషన్ అది స్కిప్ చేస్తుంది. మన ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. సో పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. సో లైన్ బై లైన్ వెళ్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ లైన్కి వచ్చింది, సో దిస్ ఈజ్ ఎ కమెంట్. సో ఇప్పుడు దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయకూడదు, సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాం అని చెప్పి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. సో ఇక్కడ ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు ఈశ్వర్ అని చెప్పాడు. సో ఏజ్ అని చెప్పి ఒక టెంపరీ స్టోరేజ్ని చూసి దాంట్లో ఈశ్వర్ అనే వాళ్ళని స్టోర్ చేసేస్తుంది. సూపర్. అండ్ నెక్స్ట్ లైన్కి వచ్చింది, సో ప్రింట్ ఏజ్ అని చెప్పాడు. సో వీడు ఏదైతే మనం స్టోర్ చేసుకున్నామో దాన్ని ప్రింట్ చేయమంటున్నాడు. డన్. సో ప్రింట్ ఏజ్ ప్రింట్ చేసేద్దాం. ఇక్కడ ప్రింట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తుంది, ఇక్కడ మళ్ళీ కమెంటా, డన్, ఇది ఎగ్జిక్యూట్ చేయకూడదు. నెక్స్ట్ లైన్, సో మళ్ళీ కమెంట్, సో ఐ షుడ్ నాట్ ఎగ్జిక్యూట్ ఇట్ అని చెప్పి స్కిప్ చేసేస్తుంది. అక్కడ వరకు ఎగ్జిక్యూషన్ స్కిప్ చేస్తుంది. సో దీస్ ఆర్ నథింగ్ బట్ కమెంట్స్. అండ్ వై డూ వి నీడ్ దోస్ అంటే సింపుల్, టు మేక్ యువర్ కోడ్ అండర్స్టాండబుల్. సో నీకే నీ కోడ్ని ఒక 1 month కానీ 2 months తర్వాత చూసామంటే నీ కోడ్ నీకే అర్థం కాకపోవచ్చు. అదే నువ్వు ఫస్టే కమెంట్స్ కనుక యాడ్ చేసి ఉంటే సింపుల్గా నెక్స్ట్ టైం యూల్ ఈజీలీ అండర్స్టాండ్ అబౌట్ దిస్ కమెంట్స్ అనమాట. ఓకే. అండ్ వీటిలో డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. అండ్ కమెంట్స్ ఎలా రాయాలని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, సో బి ఈజ్ ఈక్వల్స్ టు 2 or 3, అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇది మన సింపుల్ ప్రోగ్రామ్ అనుకుందాం. సో సమ్ ఆఫ్ 2 numbers. సో నువ్వు డైరెక్ట్గా వెళ్ళి సో ఇక్కడ కమెంట్ యాడ్ చేసి యాడ్ 2 numbers అని చెప్పి అయితే నువ్వు రాయకూడదు. సో యువర్ కమెంట్ హ్యాస్ టు బి మోర్ మీనింగ్ఫుల్. ఓకే. సో దానికి ఒక మీనింగ్ అయితే ఉండాలి కంపల్సరీ. యూ హ్యావ్ టు సే వీఆర్ క్యాలిక్యులేటింగ్ సమ్ ఆఫ్ 2 numbers అని చెప్పేసి ఒక కమెంట్ రాస్తావు. ఓకే. ఇది ఒక మీనింగ్ఫుల్ కమెంట్, ఒక వ్యాలిడ్ కమెంట్ అనమాట. ఓకే. అండ్ యువర్ కమెంట్స్ హ్యాస్ టు బి కన్సైజ్ అండ్ రిలివెంట్గా ఉండాలి. సో నువ్వు లాంగ్ పారాగ్రాఫ్స్ రాయకూడదు. సో వీ హ్యావ్ ఇనిషియలైజ్డ్ వేరియబుల్ విత్ 1, వీ హ్యావ్ ఇనిషియలైజ్డ్ వేరియబుల్ విత్ 3, అండ్ దెన్ వీఆర్ యాడింగ్ ఇట్ అని చెప్పి నువ్వు పారాగ్రాఫ్స్ రాయకూడదు. సింపుల్గా 1 line, షార్ట్ అండ్ క్రిస్ప్, బట్ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకే. ఒకవేళ నువ్వు అలా నిజంగా ఒక ఫంక్షన్ మొత్తం గురించి రాయాలి, నేను రాసే కమెంట్కి నాకు 3 lines ఉంది, 4 lines ఉంది అని చెప్పి నీకు అనిపిస్తే నువ్వు మల్టీలైన్ కమెంట్స్లో అయితే రాయగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీసేసి సింపుల్గా ట్రిపుల్ సింగిల్ కోట్స్ కానీ ట్రిపుల్ డబుల్ కోట్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. సో మనం సింగిల్ కోట్స్ యూస్ చేద్దాం. సో దీన్ని మనం ట్రిపుల్ కోట్స్ అంటాం, డబుల్ కోట్స్ కాకుండా. ఓకే. సో దీని మధ్యలో నువ్వు ఎన్ని లైన్స్ కమెంట్స్ అయినా రాయొచ్చు. దీనికంటే ముందు ఇందాక మనం సింగిల్ లైన్ కమెంట్ చూద్దాం. సింగిల్ లైన్ కమెంట్లో దిస్ ఈజ్ line 1,
నెక్స్ట్ లైన్లో నువ్వు లైన్ 2 అని రాస్తే అది కమెంట్ అవ్వదు. ఓకే, ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ యుల్ గెట్ అన్ ఎర్రర్. ఓకే, ఇది మల్టీ లైన్ కమెంట్ కాదు, సింగిల్ లైన్ కమెంట్. సో ఈ లైన్ మాత్రమే కమెంట్ అయింది, నెక్స్ట్ లైన్ అవ్వలేదు. ఒకవేళ అలా అవ్వాలి అంటే యూ హ్యావ్ టు యూస్ మల్టీ లైన్ కమెంట్స్. ఓకే, సో మోర్ దెన్ 1 లైన్ ఉంటే నీ కమెంట్ అనేది, నువ్వు మల్టీ లైన్ కమెంట్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేసావు అంటే యూ కెన్ సీ దట్ యూ హ్యావ్ ప్రింట్ నథింగ్. సో ఇక్కడ సి ప్రింట్ చేద్దాం, సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ అవుట్పుట్ ఈస్ 4. సో ఇక్కడ నీకు లైన్ 1 లైన్ 2 అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకు? అదొక మల్టీ లైన్ కమెంట్, దాన్ని నేను ఇగ్నోర్ చేస్తాను అని చెప్పి పైథాన్ చెప్తుంది. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ కమెంట్స్. అండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సింపుల్, నీ కోడ్ని మనం అర్థం చేసుకోవడానికి డాక్యుమెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ బెటర్ సొల్యూషన్. ఓకే, అండ్ ఇక్కడ వేరియబుల్స్ గురించి అర్థమైంది, కమెంట్స్ గురించి అర్థమైంది. అండ్ నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏమి అంటే వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్. సో నేను నీ వేరియబుల్ని నువ్వు ఎలా నేమ్ చేస్తావు. ఇక్కడ నేను A = 1, B = 3 అన్నా, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఇలా అయితే నువ్వు నీ వేరియబుల్స్ని నువ్వు నేమ్ చేయకూడదు. సో కొన్ని రూల్స్ ఉంటాయి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ నేమ్ అన్నాం. సో యూజర్ నేమ్ = ఈశ్వర్ అని అనుకున్నాం. సో ఈశ్వర్ని స్టోర్ చేస్తున్నా, నేను దీన్ని ప్రింట్ చేస్తా. సో యూజర్ నేమ్ ప్రింట్ చేస్తా. ఈ పైన లాజిక్ అంతా తీసేద్దాం. సో ఇప్పుడు రన్ చేసాము అంటే ఈశ్వర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. బట్ సో ఈ వేరియబుల్ నేను యూజర్ నేమ్ అని చెప్పాను కదా, ఇది స్టార్ట్ అయ్యేది ఖచ్చితంగా లెటర్ ఆర్ అండర్స్కోర్తోనే స్టార్ట్ అవ్వాలి. సో ఏ వేరియబుల్ నేమ్కైనా కొన్ని రూల్స్ ఉంటుంది. సో నేను ఈ వేరియబుల్ నేమ్ని లెటర్తోనే స్టార్ట్ చేయాలి ఆర్ అండర్స్కోర్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో అండర్స్కోర్ కూడా నువ్వు యూస్ చేయొచ్చు. ఇఫ్ యూ రన్ దిస్, ఇక్కడ కూడా అదే ప్రింట్ చేయాలి. ఇట్ వర్క్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఈశ్వర్ అనేది మళ్ళీ ప్రింట్ అయింది. అలా కాకుండా నేను డిజిట్ 0 to 9లో నేను ఏదైనా యూస్ చేశాను అంటే 9 అని యూస్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ దాన్ని కూడా నేను ప్రింట్ చేస్తాను. సో 9నే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. రన్ చేశాను అంటే యుల్ గెట్ అన్ ఎర్రర్. ఓకే, సో ఎప్పుడు కూడా నీ వేరియబుల్ నేమ్స్ అనేది డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్స్కోర్. లెటర్ అంటే స్మాల్ a to స్మాల్ z, క్యాపిటల్ A to క్యాపిటల్ Z, అండ్ అండర్స్కోర్. ఈ మూడిటితో మనం స్టార్ట్ చేయొచ్చు. యూ షుడ్ నాట్ స్టార్ట్ యువర్ వేరియబుల్ నేమ్స్ విత్ డిజిట్స్. ఓకే, ఇదొక రూల్. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఓకే, సో మనం ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ హైఫన్స్ కానీ, అదే హైఫన్ యూస్ చేద్దాం, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నేను మైనస్ పెట్టా, ఇక్కడ మైనస్ పెట్టా, అదొక స్పెషల్ క్యారెక్టర్. నేను రన్ చేశాను, యూ విల్ గెట్ అన్ ఎర్రర్. సింపుల్. సో యూ షుడ్ నాట్ యూస్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్సో. ఓకే, సో మనం యూజ్ చేసే వేరియబుల్ నేమింగ్స్లో స్పెషల్ క్యారెక్టర్స్ని అవాయిడ్ చేయాలి. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు చూస్ లెటర్స్, నంబర్స్ అండ్ అండర్స్కోర్స్. ఇక్కడ నువ్వు నెంబర్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో లాస్ట్లో నువ్వు నెంబర్ యాడ్ చేసుకో. ఇక్కడ 9 యాడ్ చేసా, ఇక్కడ 9 యాడ్ చేసా, ఊరికి ఎగ్జాంపుల్. నేను రన్ చేసా, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఈశ్వర్ ప్రింట్ అయింది. సో నువ్వు నంబర్స్ కూడా యూస్ చేయొచ్చు, కానీ ఫస్ట్లో యూస్ చేయకూడదు. ఎండింగ్లో యూస్ చేయొచ్చు ఆర్ మిడిల్లో నువ్వు ఎక్కడైనా యూస్ చేయొచ్చు ఎక్సెప్ట్ ద ఫస్ట్ పొజిషన్. ఓకే, అండ్ కేస్ సెన్సిటివ్ నేమ్స్ అనమాట. ఇదేంటి కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? పైథాన్ అనేది ఒక కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో క్యాపిటల్ ఎంతో స్టార్ట్ అయిన నేమ్, స్మాల్ ఎంతో స్టార్ట్ అయిన నేమ్, ఈ రెండు కూడా డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, సో పైథాన్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో ఈ రెండు కూడా డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. ఓకే, అండ్ కీవర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కానీ ఆర్ పర్ కానీ, సో ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి. వాటిని కూడా మనం యూస్ చేయకూడదు వేరియబుల్ నేమ్స్గా. ఎందుకంటే దోస్ ఆర్ ఆల్రెడీ రిజర్వ్డ్ బై పైథాన్ ఆల్రెడీ ఆ వర్డ్స్ని తీసేసుకునింది. సో మనల్ని అయితే అది యూస్ చేయనీదు. ఓకే, సో నువ్వు వచ్చి డైరెక్ట్గా ఇఫ్ = 10 అని చెప్పి స్టోర్ చేసామంటే అది నీకు ఎర్రర్ అనేది ఇంత పొడిగిస్తుంది. ఇఫ్ అని చెప్పి నేను దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. రన్ చేశాను అంటే గాన్, నీకు ఎర్రర్ ఇస్తుంది. ఓకే, ఇది తీసేద్దాం. ఇప్పుడు నేను రన్ చేశాను, యూ కెన్ సీ దట్ ఇన్వాలిడ్ సింటాక్స్. హే బాబు, నువ్వు తప్పుగా రాస్తున్నావు, ఈ ఇఫ్ అనే వర్డ్ నేను ఆల్రెడీ తీసేసుకున్నా, నువ్వు ఇంకేదైనా వర్డ్ యూస్ చేసుకో అని చెప్పేసి అంటుంది. మనం దానికి ఇంకొక ఎఫ్ యాడ్ చేద్దాం. సింపుల్, అంతే. నౌ ఇట్ వర్క్స్ ఫైన్. ఓకే, సో ఎప్పుడు కూడా మనం కీవర్డ్స్ అయితే యూస్ చేయకూడదు. ఈ ఫార్ కానీ, వైల్ కానీ, ఇఫ్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మన పైథాన్ తీసేసుకునేది. ఓకే, అండ్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ నేమ్స్ ఉండాలి. ఇందాక నేను యూజర్ నేమ్ అని చెప్పి రాసాను. సో యూజర్ నేమ్ అని చెప్పి నేను యూజర్ యొక్క నేమ్ అని చెప్పి నేను క్లియర్గా చెప్తాను. ఓకే, అలా మీనింగ్ఫుల్గా ఉండాలి. అండ్ యూజర్ ఏజ్. ఓకే, సో యూజర్ ఏజ్ అని చెప్పేసి క్లియర్ అండ్ మీనింగ్ఫుల్గా ఉండాలి నీ వేరియబుల్ నేమ్స్ అనేది. ఏ కానీ, ఎక్స్ కానీ,
ఐ కానీ ఇలా అంతా యూస్ చేయకూడదు. అండ్ నేమింగ్ కన్వెన్షన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నీకు ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. యూజర్ ఒక వర్డ్, నేమ్ ఒక వర్డ్, యూజర్ ఒక వర్డ్, ఏజ్ ఒక వర్డ్. సో ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఉన్నప్పుడు నువ్వు ఒక నేమింగ్ కన్వెన్షన్ అయితే యూస్ చేయాలి. దాంట్లో 2 రకాలు ఉంటుంది. క్యామెల్ కేస్ అంటే చాలా రకాలు ఉంటుంది. బట్ మేజర్‌గా వినిపించేది క్యామెల్ కేస్ అండ్ స్నేక్ కేస్. క్యామెల్ కేస్ అంటే నీ దగ్గర 2 డిఫరెంట్ వర్డ్స్ ఉంటే ఫస్ట్ వర్డ్ అనేది మొత్తం లోయర్ కేస్‌లో పెట్టి నెక్స్ట్ వర్డ్‌ని క్యాపిటల్‌తో స్టార్ట్ చెయ్యి. ఓకే. సేమ్. నెక్స్ట్ వర్డ్‌ని క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చెయ్యి. దీన్ని మనం క్యామెల్ కేస్ అంటాం. ఇది ఎక్కడ ప్రిఫర్ చేస్తాము అంటే మన జావాలో గానీ, సి++లో గానీ, సిలో గానీ క్యామెల్ కేస్‌ని ప్రిఫర్ చేసుకోవచ్చు. But for Python specifically, it is better to use snake case. ఇప్పుడు నీ దగ్గర 2 వర్డ్స్ ఉంటే మొత్తం లోయర్ కేస్‌లో పెట్టి అండర్‌స్కోర్‌తో డివైడ్ చేయి. ఓకే. సో దిస్ ఈస్ ఎ వాలిడ్ వేరియబుల్ నేమ్ యూజింగ్ స్నేక్ కేస్. సో ఇక్కడ నేను ఈజ్ ఈక్వల్స్ టు ఈశ్వర్ అండ్ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 24 అని చెప్పేసి క్లియర్గా రాస్తున్నా. దిస్ ఈస్ ఎ వాలిడ్ వేరియబుల్ నేమ్ అనమాట. 2 డిఫరెంట్ వర్డ్స్ ఉంటే వాటిని అండర్‌స్కోర్‌తో డివైడ్ చేయాలి అండ్ మొత్తం లోయర్ కేస్‌లో ఉండాలి. దాన్ని మనం స్నేక్ కేస్ అంటాం. ఓకే. సో దట్ ఈస్ హౌ యూ కెన్ యూ కెన్ నేమ్ యువర్ వేరియబుల్స్ అనమాట. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఒక కమెంట్ యాడ్ చేసేస్తా. ఇక్కడ నేను సింపుల్గా డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగిల్ అని చెప్తా. ఓకే. సో డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఫస్ట్ నేను లెంత్ తీసుకున్నా. సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ ఇక్కడ ఒక కమెంట్ యాడ్ చేద్దాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. అండ్ నెక్స్ట్ విడ్త్ తీసుకుందాం. ఇక్కడ మనం 5, ఎనీ ర్యాండమ్ వాల్యూ, ఇట్స్ ఆఫ్ యువర్ చాయిస్. సేమ్ విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ అని చెప్పి ఒక కమెంట్ రాస్తా. నెక్స్ట్ లైన్లో మళ్ళీ హ్యాష్ ఇచ్చి క్యాలిక్యులేటింగ్ ద ఏరియా. సింపుల్, క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అండ్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ విడ్త్. అండ్ ఈ ఆపరేటర్స్ గురించి మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మనం మొత్తం ఇవన్నీ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటాం. జస్ట్ స్టార్ అంటే ఇప్పుడు మల్టిప్లై, సో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే. అండ్ ఫైనల్లీ మనం దీన్ని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మనం డిస్ప్లే ద రిజల్ట్ అని చెప్దాం. ద నెక్స్ట్ లైన్ ఐ జస్ట్ ప్రింట్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ అని చెప్పి ఏరియాని అయితే నేను ప్రింట్ చేస్తా. సో రన్ చేస్తే దిస్ ఈజ్ అ వ్యాలిడ్ పైథాన్ ప్రోగ్రామ్ విత్ వెల్ డాక్యుమెంటేషన్. సో కమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా యాడ్ చేసాం అండ్ కోడ్ కూడా క్లీన్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు మనం వేరే డెవలపర్ వచ్చి కోడ్ చేస్తే ఓకే ఇది లెంత్, ఇది విడ్త్, సో పక్కన కమెంట్ రాశాడు సూపర్ అని చెప్పేసి ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది అండ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ఆల్సో. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ వేరియబుల్స్. ఓకే. సో వేరియబుల్స్ నథింగ్ బట్ నీ డేటాను స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన కంటైనర్ని మనం వేరియబుల్ అంటాం. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు వేరే లాంగ్వేజెస్ లైక్ జావా కానీ సి కానీ C++ కానీ యూ హ్యావ్ టు టెల్ ద టైప్ ఆఫ్ డేటా యు ఆర్ స్టోరింగ్. ఇక్కడ నేను 10 స్టోర్ చేస్తున్నా, అదొక ఇంటీజర్. సో ఇక్కడ నేను ఇంట్ అని చెప్పేసి చెప్పాలి. నువ్వు ఎక్స్ప్లిసిట్గా నువ్వు దానికి డిఫైన్ చేయాలి. అదే దానంతటా అది అర్థం చేసుకోలేదు. బట్ పైథాన్లో మాత్రం నువ్వు డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నువ్వు 10 స్టోర్ చేసావంటే అది ఆటోమేటిక్గా ఒకే లెంత్లో 10 స్టోర్ చేశాడు, ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ అని చెప్పి దానంతటా అదే అర్థం చేసుకోగలుగుతుంది. ఇట్ క్యాన్ ఇన్ఫర్ ఇట్ బై ఇట్ సెల్ఫ్. Python is capable of అంత క్యాపబిలిటీ ఉంది పైథాన్కి. ఓకే. దట్ ఈస్ వై వీ కాల్ పైథాన్ యాజ్ ఎన్ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. ఎందుకు? అది రన్ టైంలో అది ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుంది అని చెప్పి ఇన్ఫర్ చేసుకోగలుగుతుంది కాబట్టి. ఓకే. వేరాస్ అదర్ లాంగ్వేజెస్ ఆర్ స్టాటికలీ టైప్డ్ లాంగ్వేజ్, అంటే వాటికి మనం చెప్పాలి నేను ఈ వేరియబుల్లో స్ట్రింగ్ స్టోర్ చేస్తున్నా, నేను వేరియబుల్లో ఇంటీజర్ స్టోర్ చేస్తున్నా అని నువ్వుగా చెప్పాలి డెవలపర్. వేరాస్ పైథాన్లో అయితే అది ఆటోమేటిక్గా తెలుసుకోగలుగుతుంది. Okay, so that is why we don't want to define the type of data we are storing in a particular variable. Okay, and common mistakes ఉంటాయి. సో వేరియబుల్ నేమ్స్ని మనం మిస్స్పెల్ చేయడం కానీ ఆర్ ఇన్వాలిడ్ నేమ్స్ యూజ్ చేయడం కానీ అండ్ కమెంట్స్ మర్చిపోవడం కానీ యాడ్ చేయడం, ఇవన్నీ కూడా కామన్ మిస్టేక్స్ అండ్ యూ కెన్ అవాయిడ్ ఇట్ బై ప్రాక్టీస్ అనమాట. Okay, so that's about this video guys. So that's a wrap. So today we have explored this fascinating world of variables and power of comments also.
సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం డేటా టైప్స్ డిస్కస్ చేయబోతున్నాం అండ్ దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఏమైనా అర్థమైంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అర్థమైందని చెప్పి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే త్వరగా వదలడానికి ట్రై చేస్తున్నాం. సో మాక్సిమం రేపు వచ్చేస్తుంది. సో డేటా టైప్స్ అని కూడా మనకి రేపు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.